మరి సాక్ష్యం చెప్పమన్నారు. నేను చెప్పాల్సిన మొత్తం బ్రదర్ చెప్పేశారు. హల్లెలూయా. మరి మా తల్లిదండ్రులు సేవలు వారు అనేకమైనటువంటి కష్టాలు పడ్డారు. వారు విత్తనాలుగా భూమిలో నాటబడి అనేక రకాలైన శ్రమలు వారు అనుభవించారు. ఈరోజు వారి బిడ్డలుగా ఫలాలను మీరు చూస్తున్నారు. మేము ఎవరమండి? వారి యొక్క ఫలాలు. దేవుడు నిలబెట్టి తన సేవలో దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మనందరం ప్రభుని ఆరాధించే ఉన్నాం. ఈ సమయంలో వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు, మనల్ని బలపరిచినట్లు ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న మనలందరికీ కూడా దేవుడు అందించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిలబడిన నన్ను మీరు మరుగుపరచండి నాయనా. కేవలము మీ వాక్యం మాత్రమే ఇక్కడ మీరు ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీకు రావలసిన మహిమ, ఘనత, ప్రభావాలు ఏ మానవునికి చెందకుండా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామానికి ఆరోపిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో మహిమ పొందుకోమని, క్లుప్తంగా అయా ఇదిగో తండ్రి మమ్మల్ని దర్శించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. చాలండి. నేను శ్రేష్టమైన సంగతులు చెప్పెదను వినుడి. ఇక్కడ శ్రేష్టమైనటువంటి సంగతి నేను చెప్తాను వినమని ఒకరు చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్తూ ఉంది? ఏంటి ఆ శ్రేష్టమైనటువంటి సంగతి అని మనం ఆలోచన చేస్తే 9వ అధ్యాయము 1వ వచనంలోనికి మనం వెళ్తే, ఇదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఆ జ్ఞానమంట నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. జ్ఞానము గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. జ్ఞానమంట ఒక నివాసం కట్టుకుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది గృహాలు కట్టుకుంటున్నారు. ఎవరైతే జ్ఞానము కలిగి ఉన్నారో వారు మాత్రమే గృహాలు కట్టగలరు. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుందంట? కట్టుకుంటది. మూఢురాలు తన చేతితో తన ఇల్లుని చూడండి. కొంతమంది వాక్యం రాసుకుంటున్నారు. నేను చెప్పకుండానే వారిని దేవుడు దీవించును గాక. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సాతానుడు మన దగ్గర నుంచి ఏది దొంగిలించడు. ఒకవేళ మన దగ్గర ఏది పోయినా సంపాదించుకోవచ్చేమో, కానీ వాక్యం పోతే మనం సంపాదించుకోలేము. హల్లెలూయా. కొంతమంది సేవకులు డైరీ పెట్టుకుని వాక్యం చెప్పడానికి నామూషి పడతా ఉంటారు. చూడండి, లేఖనంలో మనం చూస్తే దేవుడు తన ఆజ్ఞలను చెరగకుండా రాతి పలక మీద రాశాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రజలు మర్చిపోకుండా ఉండటం కోసము హృదయం అనేటువంటి పలకల మీద దేవుని యొక్క వాక్యాన్ని రాసుకోమని చెప్పాడు. సాతాను ఆ వర్తమానాన్ని తీసుకుని వెళ్ళిపోవటానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చూడండి, ఈ 9వ అధ్యాయము మనము 1వ వచనాన్ని చదువుకుంటే, జ్ఞానమంట నివాసాన్ని కట్టుకుని దానికి 7 స్తంభాలను చెక్కుకుంది అంటండి. 7 స్తంభాలు చెక్కుకుంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇదే 8వ అధ్యాయంలోకి వస్తే 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపిస్తా ఉంది. జ్ఞానమంట ఘోషిస్తుందంట. జ్ఞానము మొరపెడతా ఉంది, ఒక ఘోషను తెలియచేస్తా ఉంది. అది తెలియచేస్తూ అంటున్నటువంటి మాటను మనం చదువుకుంటే, ఇదిగో దేవుని యొక్క లేఖనాల్ని మనం పరిశీలన చేస్తే, ఈ 8వ అధ్యాయం 6వ వచనం అంటున్నది కదా, ఈ జ్ఞానం ఏంటంటుందంటే, నేను శ్రేష్టమైన సంగతులు చెబుతాను వినుడి. ఏం చెప్పిద్ది అంటండి? జ్ఞానము శ్రేష్టమైనటువంటి సంగతులు చెప్తాను వినమంటుంది. లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉంటే, ఒకసారి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో లేఖనం ఇలా తెలియజేస్తా ఉంది. చదువు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రు వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, జ్ఞానము ఎవరని మనం చూస్తే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జ్ఞానవంతుడై ఉన్నాడు. ఆమేన్.
ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన సంగతులు తెలియచేస్తా ఉన్నప్పుడు, ఉపదేశము చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడ్డారంట. మీరు ఇదే మత్తయి సువార్తలో చూస్తే 5వ అధ్యాయంలో మనం చూస్తే కొండ మీద దేవుడు ప్రసంగం చేస్తూ అనేకమైన ధన్యతల గురించి మాట్లాడుతూ, లేఖనంలో 5వ అధ్యాయం 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం చూస్తే అనేకమైన విషయాలు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానముతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన జ్ఞానముతో బోధిస్తున్నప్పుడు అక్కడ శాస్త్రుల వలె కాకుండా అధికారము కలిగిన వానిగా బోధిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. చూడండి, అధికారము కలిగినటువంటి వాని వలె బోధిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన చెప్తున్నటువంటి మాటలకి జనసమూహాలు అందరూ కూడా ఆయన బోధకు ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, జ్ఞానం అంట ఉంది, శ్రేష్టమైన సంగతులు నేను మీకు తెలియజేస్తాను. మనందరం కూడా శ్రేష్టమైనవి కోరుకుంటాం, అవునంటారా కాదంటారు? శ్రేష్టమైనవి కోరుకుంటాం. మనం లోకంలో మనం చూస్తే ఎక్కడైనా సరే ఒక కిరాణా షాప్కి వెళ్ళామనుకోండి, కూరగాయల కొట్టుకు వెళ్ళామనుకోండి, నువ్వు శ్రేష్టమైనవి కొనుక్కుంటావా లేకపోతే పుచ్చిపోయిన వంకాయలు మొత్తం తెచ్చుకుంటావా? ఏరి చిన్న మచ్చున్న ఏం చేస్తావు? తీసేసి పక్కన పెట్టేస్తాం. ఒక్క దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చెయ్యి. చాలా షాపింగ్ నాకు ఇక్కడ మంచిలాగా మన దాని మీద చందనా బ్రదర్స్ అని ఉంది. హల్లెలూయా. చందనా బ్రదర్స్కి వెళ్ళావనుకో, నువ్వు అక్కడ ఏం చేస్తావు? నువ్వు మంచి వస్త్రాలు 100 చీరలు చూసి ఒక చీర కొంటావు. వందనాలమ్మ. ఎన్ని చీరలు చూసి? 100 చీరలు. ఆ షాపింగ్ మాల్లో ఉన్న మొత్తం చీరలు అన్ని చూసి ఎన్ని కొనుక్కోతావు? ఒక్కటే. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి, శ్రేష్టమైంది ఎన్నో చూస్తాం, మనకు నచ్చేదాకా అంటే ఏది నీకు నచ్చిందో, ఏది శ్రేష్టమైందో దాన్ని నీవు కోరుకుంటున్నావు. లేఖనాలు మనం పరిశీలన చేస్తూ ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము మనిషి ఏం కోరుకుంటున్నాడంటే శ్రేష్టమైంది కోరుకుంటున్నాడు. యవనస్తులు ఉన్నారు, యవన కాలంలో ఉన్నవారు, వివాహం కావలసిన వాళ్ళు, ఒక ఆడపిల్లని ఎలాంటి వ్యక్తిని కావాలి, బాగా బట్టలు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? యవన బిడ్డలో పెళ్ళై కూడిపోతే పర్లేదు, యేసు రక్తం విజయం. హల్లెలూయా. ఏంటంట వారికి ఆశలు, కోరికలు. ఒక పురుషుడిని చూస్తే, నానా నీకు వివాహం చూసాను, వివాహం చేసుకోవటానికి సమయం వచ్చినప్పుడు ఎలాంటి భార్య కావాలంటే చదువు అవన్నీ చూడరేక, ఏంటంటే తెల్లగా ఉండాలంట. హల్లెలూయా. ఎలాగ ఉండాలంట? చేసుకున్నాక తెలిసిద్ది అనమాట. దేవునికి స్తోత్రం. లేఖనాలు మనం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా శ్రేష్టమైనటువంటిది, మంచిది కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు జ్ఞానము తెలియజేస్తూ ఉంది, శ్రేష్టమైనటువంటి విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అవి ఏంటో, ఆ శ్రేష్టమైనటువంటి విషయాలు ఏంటో లేఖన భాగంలోంచి దేవుని చిత్తాన్ని బట్టి 1 కానీ 2 కానీ ఆ శ్రేష్టమైనటువంటి సంగతులు మీతో వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, భూలోకంలో మనం అనేకమైన సంగతులు వింటూ ఉంటాం. ఏమింటాం చెప్పండి? అనేకమైన ఇటీవల చాలా సంగతులు విన్నాం మనం. ఏంటి, ఎలాంటి సంగతులు విన్నాం మనం? గత పూర్వకాలంలో కొన్ని సంగతులు వినేవాళ్ళం. భర్త భార్యని చంపాడు అనే సంగతులు వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎలాంటి సంగతులు వింటున్నామంటే, భార్య భర్తను చంపేసి ఎక్కడ పెట్టిందంట? డ్రమ్ములో పెట్టిందంట. ఎక్కడ పెట్టేసింది? ఇంకా మహాతల్లి కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసిందంట. రైస్ కుక్కర్లో పెట్టి ఏం చేసింది? ఇంకొంతమంది ఏం చేశారంటే ఫ్రిడ్జ్లోకి దాచేశారంట, ముక్కలు చేసేసి. ఎలాంటి సంగతులు వింటా ఉన్నాం? భూలోకంలో ఒక పాట రాయబడింది కదా, ఆ ఇంటి సంగతులు మొత్తం ఈ ఇంటికి మోసి, ఇదే పని, ఇక వేరే పనులు ఉండవు మనకి. ఇక్కడ విషయాలు మొత్తం అక్కడికి, అక్కడ సంగతులు మొత్తం ఇక్కడికి. నీ పొరపాటున నీకు ఏదైనా సంగతి తెలిస్తే అది 10 మందికి చెప్పేదాకా అసలు నీకు కడుపుబ్బరం ఆగితేనేగా. పొరపాటును కూడా మనం చెవును అసలు పడకూడదు, కానీ ఏదన్నా విషయం పడిందంటే 10 మందికి జారేసేదాకా మనం నిద్ర మాత్రం మనకే పట్టదు. ఇలాగంట అలాగంట తెలుసా నీకు? రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మరలా ఇదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైన. చూడండి, శ్రేష్టమైనటువంటి సంగతుల గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈ రాత్రి. ఏంటిది శ్రేష్టమైందంటే, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైంది. ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేఖనాలు మనం పరిశీలన చేస్తూ ఉంటే జ్ఞానము శ్రేష్టమైంది. ఈ రోజున సంఘానికి ఏమి కావాలి? విశ్వాసులకు ఏమి కావాలి? జ్ఞానము కావాలి. హల్లెలూయా. చూడండి, లేఖనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనను
జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. లేఖనము తెలియచేస్తుంది, మీలో ఎవరికైనా ఏమి కొదువుగా ఉన్న ఎడల, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. చూడండి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. జ్ఞానము శ్రేష్టమైంది. జ్ఞానాన్ని దేవుణ్ణి అడగాలి. ఒకవేళ కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. అసలు జ్ఞానం అంటే ఏంటి? హల్లెలూయా. యేసు ప్రభు బోధ చేస్తున్నప్పుడు, ఆయన జ్ఞాన వాక్కులు తెలియచేస్తున్నప్పుడు అనేక మంది ఆశ్చర్యపడ్డారు. ఆయన అధికారం గలవానిగా బోధించాడు. ప్రియమైనటువంటి సంగమా, ఈ రాత్రికాల సమయంలో జ్ఞానం అంటే ఏంటో ఎక్కడికో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే యాకోబు రాసిన పత్రికలో కొన్ని మాటలు మనము ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేద్దాము. 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే ఇలా రాయబడతా ఉంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చి. చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన ప్రతి ఈవి ఎక్కడి నుంచి వస్తుందంటే పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వస్తూ ఉంది. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. నీవు పైనుంచి పొందుకున్న ప్రతిదీ శ్రేష్టమైందే, పైనుంచి వస్తూ ఉంది. శ్రేష్టమైన ప్రతి ఈవి, అది ఏదైనా సరే శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి కూడా పైనుంచి దేవుని యొద్ద నుంచి వస్తూ ఉందన్నట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇదే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో లేఖనాన్ని మనం చదువుకుందాం. 15వ వచనం, 3వ అధ్యాయము 15వ వచనం, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది కాక భూ సంబంధమైన జ్ఞానం ఉంది. చూడండి ప్రియమైనటువంటి సంగమా, ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది. ఈ రోజున సంఘములలో విశ్వాసులు, ఈ రోజున గ్రామంలో ప్రజలు ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటున్నారా అంటే భూ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉంటున్నారు. ఎత్తులు వేయటం, పై ఎత్తులు వేయటం, రకరకాలుగా మాట్లాడటం, సూటిపోటి మాటలు మాట్లాడటము భూ సంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానము పైనుంచి వచ్చే జ్ఞానము కాదు. హల్లెలూయా. భూ సంబంధమైన జ్ఞానం ఏంటయ్యా? భూ సంబంధమైన జ్ఞానం అంటే 15వ వచనాన్ని మనం చదువుకుందాం. భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనదియు దెయ్యాల జ్ఞానం వంటిదంటండి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం అభివృద్ధి చెందలేకపోతుందంటే కారణం ఏంటి? కుటుంబంలో సమాధానం లేదంటే కారణం ఏంటి? ఏ జ్ఞానం ఉందంటండి మనుషులకి ఈరోజు? దెయ్యాల జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం, దెయ్యాల జ్ఞానముతో నింపబడ్డారు అనేక మంది. ప్రియమైన సంగమా, లేఖనాల్లో మనం చదువుతూ ఉంటే ఆ దెయ్యముల జ్ఞానం వంటిది ఎలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము. చూడండి, నీచ కార్యములు చేసేవారు, అల్లరి, ప్రతి విధమైనటువంటి లోకానుసారమైన జీవితంలో జీవించేటువంటి వారి యొక్క జ్ఞానము భూ సంబంధమైనది అయిపోయింది. ఈ రోజు అనేక రకాలైన దయ్యాలకు అవకాశం ఇచ్చేసి పైనుంచి వచ్చే జ్ఞానము కాకుండా భూ సంబంధమైన జ్ఞానాన్ని వెతుకుతూ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఆరాధన తెలుసు, జీవితాలు మాత్రం మార్చబడట్లేదు. ఈ రోజున ప్రార్థన తెలియక కాదు, వాక్యము తెలియక కాదు, ఆరాధన తెలియక కాదు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో సంఘము భూ సంబంధమైన జ్ఞానముతో నింపబడతా ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానముతో నింపబడతా ఉంది, దెయ్యాల జ్ఞానముతో నింపబడుతున్నట్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనం చదువుదాం ప్రియులారా. అయితే ఆ పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి చూడండి, ఇది పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము. నీవు దేవుని యొద్ద నుంచి జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తివైతే నీలో పవిత్రత ఉంటుంది, నీలో పాపం ఏలుబడి చేయటానికి వీలు లేదు. ఇదిగో ఈ రోజున చాలా మంది దేవుని వాక్యము తెలిసిన అనేక మంది భయంకరమైన అబద్ధాలు ఆడుతూ, భయంకరమైనటువంటి నీచ కార్యాలు చేస్తూ, పాప భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ, లోకములో, శాపములో, లోక తలంపులలో, లోక విధి విధానాల్లో జీవిస్తున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము మొట్టమొదట ఎలాంటిదంటే పవిత్రమైనది. మనం దేవుని యొక్క సేవలో బ్రతికితే పవిత్రంగా మనం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ఇది జ్ఞానం. నువ్వు అపవిత్రంగా జీవిస్తున్నావంటే నీలో ఏం లేదు? జ్ఞానము లేదు, పవిత్రత లేదు, దెయ్యాల జ్ఞానముతో నింపబడిపోయినారు. ఈరోజు అమ్మా, ఈరోజు ఉపవాసం కూడకమ్మా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారా? లేరు. దేవుని వెంబడించేవారు ఉన్నారా? లేరు. దేవుని వాక్యం వినేవారు ఉన్నారా? లేరు.
పెడచెవిన పెట్టేసినటువంటి పరిస్థితులు ఈ రోజున మనం గ్రామాల్లో, కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. పవిత్రత తరువాత సమాధానకరమైనది. చూడండి, ఈ యొక్క శ్రేష్టమైన సంగతులు జ్ఞానము. ఈ మొట్టమొదటి మనం చూసుకుంటున్నాము, శ్రేష్టమైన సంగతులలో జ్ఞానము ఘోషిస్తూ ఉంది, జ్ఞానం తెలియచేస్తూ ఉంది. మొట్టమొదటిది జ్ఞానము. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే, నీవు జ్ఞానవంతురాలు అయితే సమాధానకరంగా జీవిస్తావు. హల్లెలూయా. చూడండి, సమాధానం ఉందా నీ కుటుంబంలో? నీ కుటుంబాలలో ఈ రోజున సమాధానాన్ని మనం కలిగి జీవిస్తూ ఉన్నామా? ఆ సమాధానమును మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. ఇది పైనుంచి వచ్చినటువంటి జ్ఞానం. మనకి ఈ రోజున భూ సంబంధమైన జ్ఞానం పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి ఉందండి, భూ సంబంధమైన జ్ఞానం. కానీ ఈ రోజున సంఘంలో, సమాజంలో జనాలకు లేనిది ఏంటి అంటే పైనుంచి వచ్చే జ్ఞానము లేదు. పైనుంచి దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని బోధించటానికి ఈ రోజున దేవుడు సంఘములో సేవకులను నిలబెట్టినాడు. చూడండి, లేఖనాలను మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి. ఈ యొక్క రాజులలో అనేక మంది మనం చూడవచ్చు. దానిలో మరి రాజుల మొదటి గ్రంథము, అందులో 3వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం త్వరగా. అంతటా రాజు తీర్చిన తీర్పును గూర్చి విని రాజు దైవ జ్ఞానం నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. హల్లెలూయా. అక్కడ తీర్పు చేశాడు కదా సొలొమోను. అసలు జ్ఞానవంతులందరిలో కూడా జ్ఞానవంతుడు ఎవరని మనం చెప్పుకోవచ్చు? సొలొమోను. అతని వంటి వాడు ఎవడు కూడా లేదు. కానీ ఈరోజు మేము ప్రకటిస్తున్నటువంటి యేసయ్య సొలొమోను కంటే మహా జ్ఞానవంతుడిని ప్రకటిస్తున్నాం. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మనం కనపరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎంతో జ్ఞానాన్ని అడిగాడు. ఆయన ఏమడిగాడు? సొలొమోను దేవుడు ప్రత్యక్షమై, ఆ 3వ అధ్యాయం అంతా చదవటానికి సమయం లేదు కాబట్టి క్లుప్తంగా ముగిస్తున్నాను. చూడండి, దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగి కోరుకోమన్నప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు చెప్పండి? వివేకాన్ని, జ్ఞానాన్ని కోరుకున్నాడు. అతడు పొందుకున్నటువంటి ఆ వివేకాన్ని, ఆ యొక్క డిజర్న్మెంట్ స్పిరిట్ ని కోరుకున్నాడు. కాబట్టి ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఆ జ్ఞానము, అతనిలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని చూస్తే అక్కడ అంతటా ఇశ్రాయేలు అందరూ ఆ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. నీలో దేవుని యొక్క జ్ఞానం ఉంటే, మనలో దైవికమైనటువంటి జ్ఞానం ఉంటే ఆ అనేకమైనటువంటి లోకానుసారంగా జీవించేవారు మనల్ని చూసి భయపడతారు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటి మనం చదువుకున్నటువంటి విషయం ఏంటంటే శ్రేష్టమైనది ఏంటంట? జ్ఞానం. అందరు చెప్పండి, శ్రేష్టమైనది ఏంటి? జ్ఞానం. ఒకవేళ మనలో భూ సంబంధమైన జ్ఞానంతోనే నింపబడి ఉన్నాం అనుకోండి, జ్ఞానము కొదువుగా ఉందనుకోండి, ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ధారాళంగా దయచేస్తాడు. ఆ పైనుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనం గనక పొందుకుంటే పవిత్రంగా మనం జీవిస్తాం, సమాధానకరంగా మనం జీవిస్తాం. స్తోత్రం కలుగును గాక. ఒకటి శ్రేష్టమైనటువంటిదేని ఆ జ్ఞానమని మనం నేర్చుకున్నాం. అటువంటి జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయును గాక. రెండో అంశాన్ని మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. ఏంటిది శ్రేష్టమైంది? రెండవది మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. ప్రియులారా, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. రెండో అంశం ఏంటంటే, రెండోది ఏంటంట? దేవుని మందిరంలో గడపటము శ్రేష్టం. భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ లేఖనాన్ని మనం చూస్తే, దేవుని యొక్క ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం, శ్రేష్టమైంది. ఎక్కడ గడిపితే? దేవుని మందిరంలో. మనం దేవుని మందిరంలో గడపం, టీవీల దగ్గర అక్కడ ఇక్కడ లోకానుసారంగా మరి అక్కడ ముచ్చట్లు అన్నీ చెప్పుకోవటానికి అక్కడక్కడ మనం గడుపుతాం. కానీ దేవుని మందిరంలో మాత్రం మనం గడపం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క మందిర ఆవరణంలో, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుట నాకు ఇష్టము. దేవుని యొక్క మందిరములో గడపాలి. దేవుని యొక్క మందిరము శ్రేష్టమైనది. ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. మందిరము శ్రేష్టమైనది. ప్రియమైనటువంటి సంగమా, మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం.
అప్పుడు రాజు అయిన హిజ్కియా పెందలకాడను లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును చాలా చూడండి, ఇప్పుడు రాజు అయినటువంటి హిజ్కియా ఒక రాజుగా ఉండి అతడు ఎక్కడ లేచాడంటే పెందలకాడను లేచి అతను పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయెను. ఎవరైనా సరే మనకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అందరినీ సమకూర్చుని వెళ్తాం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎవరైనా సరే ఈ రోజు రెండో రోజు ఉపవాసం కూడుకుంది కదా, నాతో పాటు రమ్మని ఎవరన్నా ఆహ్వానించామా? అందరిని పిలుచుకుని రావాలి మనం దేవుని సన్నిధికి. హల్లెలూయా. ఇది శ్రేష్టమైనది, దేవుని పరిచర్య శ్రేష్టమైనది, మందిరము శ్రేష్టమైనది. లేఖనాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ హిజ్కియా పెందలకాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని దేవుని మందిరానికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే దేవుని యొక్క మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఇక్కడ ఉన్న వాతావరణం నాకేదో మందిరంలా కనిపించట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనకేమి లేదు, మందిరం లేదు. పాస్టర్ గారండి, శ్రేష్టమైంది ఏంటి చెప్పండి? శ్రేష్టమైంది ఏంటి? మందిరం. దేవుని యొక్క మందిరము శ్రేష్టమైంది. మనం నివసించడానికి చక్కటి గృహాలు మనం కట్టుకుంటాం. హల్లెలూయా. కానీ మనకేం కావాలి? మందిరం కావాలి. దేవుడు ఈ సంఘానికి ఒక మహిమ కలిగిన మందిరాన్ని నా దేవుడు దయచేయును గాక. దాని కొరకు మార్గాలు తెరవబడును గాక. మూయబడిన ద్వారాలన్నీ నజరేయుడని యేసు నామములో తెరవబడును గాక. చూడండి ప్రియమైనటువంటి సంగమ, లేఖనాన్ని పరిశీలన చేస్తూ ఉంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనంలో ఒక స్త్రీ ఉంది. అక్కడ ఆమె గురించి మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. వారు అక్కడ ఉన్నప్పుడు చూడమ్మా, 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమును కనపరుద్దాం. హల్లెలూయా. ఉపవాస కూడికలలో దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉన్నాం. ఇక్కడ అన్న అనేటువంటి ఒక ప్రవక్తిని మనం చూస్తే ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తూ ఉందంటే, ఇదిగో దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా 84 సంవత్సరాలు విధవరాలుగా ఉందండి. భర్త లేని పరిస్థితుల్లో ఉండి ఆ 84 సంవత్సరాలు ఆమె ఎక్కడ గడిపింది అంటే దేవుని యొక్క మందిరములో గడిపింది. హల్లెలూయా. ఆమె దేవి విడిచిపెట్టలేదంటే దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో. హల్లెలూయా. ఏ ప్రార్థనలతో? ఉపవాస ప్రార్థన అంటే ఎవరు రారు? భోజనాలు పెడుతున్నాం అంటే అందరూ వచ్చేస్తారు. హల్లెలూయా. భోజనాలు మీటింగ్ అంటే అందరూ. ఉపవాస ప్రార్థనకి ఎవరు వస్తారండి? ఎవరు రారు. ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయుచుండెను. ఆ విధంగా మనము జీవించుదుము గాక. దేవుని యొక్క సన్నిధిలో రేయింబగళ్ళు సేవ చేసేటువంటి అనుభవంలో మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని యొక్క మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. లేఖనాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనములో కీర్తనకారుడు ఇలా తెలియజేస్తున్నాడు. దావీదు రాసినటువంటి కీర్తన మనం చదువుకుందాం. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని యొక్క మందిరం గురించేటువంటి ఆశ భక్తుడిని భక్షింప చేస్తూ ఉందంటండి. హల్లెలూయా. మనకి ఇల్లున్నా లేకపోయినా దేవుని మందిరం మనకి ఖచ్చితంగా ఉండును గాక. ఉపవాస కూడికలు బలంగా ప్రార్థన చేయండి. మన దేవుడు అన్యాయస్తులైన దేవుడు కాదు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఇంటికి పిలిచి నన్ను, ఆయనకు 1 ఎకరం భూమి ఉంటే సంతకం పెట్టమన్నారు. నన్ను అతి తక్కువ ధనానికి సంతకం పెట్టి దేవుని మందిరం కట్టడం కోసం 1 ఎకరం భూమి అమ్మాడండి మా నాన్న. గట్టి హల్లెలూయా చెప్పండి. ఆ రోజున సేవ చేసినటువంటి సేవకులు త్యాగాలతోటి దేవుని యొక్క సేవ చేశారు. హల్లెలూయా. దైవజనులు ఎన్నో ప్రయాసలు పడి మరి తండ్రి సమానులు అక్కడ ఆశీర్వాదం అయిన వారి ముందు నిలబడి వాక్యం చెప్పడానికి మేము సరిపోం. వాళ్ళ కడుపును పుట్టి వారి కళ్ళ ముందే పెరిగినటువంటి బిడ్డలము. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు మనము దేని కొరకు ప్రార్థన చేయాలంటే, ప్రభువా మాకు ఒక మందిరమును దయచేయండి. మందిరము శ్రేష్టమైంది.
దేవుని యొక్క మందిరాన్ని భక్తులు కోరుకున్నారు. లేఖనాలు మనం పరిశీలన చేస్తూ ఉంటే భక్తుడు ఒక మాట చెప్తున్నాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేయాలి. ప్రభువా, మీ మందిరంలో మేము నివాసం చేయాలి. మాకేం లేదు ప్రభువా, మందిరం లేదు. మాకేం కావాలి? మందిరం కావాలి. వెలుగెత్తి ప్రార్థన చేయాలి. మనం అందరం ఏమనుకుంటామంటే మా దగ్గర ఏం లేవండి, డబ్బులు లేవు. కానీ దేవుని యొక్క బిడ్డలకి ఫెయిత్ అనేటువంటి ఒక కరెన్సీని దేవుడు ఇచ్చాడండి. ఆమెన్. ఈ విశ్వాసం అనే కరెన్సీ డాలర్ కంటే పవర్ఫుల్ అయింది. హల్లెలూయా చెప్పండి. ఈ విశ్వాసం అనేటువంటి కరెన్సీ, ఫెయిత్ ఈజ్ ఎ కరెన్సీ. ఆ కరెన్సీ ఎంత పవర్ఫుల్ అయిందంటే పరలోకాన్ని కూడా భూమి మీద దించగలిగినటువంటి శక్తి మన విశ్వాసానికి ఉంది. హల్లెలూయా, ఆమేన్. లేఖనాలు మనం పరిశీలన చేస్తూ ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి ఎన్నటికి వెలుపలి. చాలండి, చూడండి. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. మన పరిస్థితులన్నిటి నుంచి కూడా జయించి దేవుని యొక్క ఆలయములో ఒక స్తంభముగా మనం నిలబడుదుముగాక. హల్లెలూయా. మీ మందిరానికి మీరే స్తంభాలుగా నా దేవుడు మార్చునుగాక. మనం ముందుకు అడుగు వేస్తే, మనం ఒక్క అడుగు వేస్తే దేవుడు అనేకమైనటువంటి ద్వారాలు మన పక్షాన దేవుడు తెరుస్తాడు. ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మన మధ్యలో సహోదరుడు బాలు ఉన్నాడు. నేను దేవుని మందిరంలో ఉంటాను తప్ప అసలు మా ఇంట్లో ఉండను. మా ఇంట్లోకి ఎప్పుడు వెళ్తానంటే భోజనం చేయడానికి వెళ్తాను తప్ప మిగతా సమయం అంతా మందిరంలోనే, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం. దేవుని యొక్క బిడ్డలుగా మనము మందిరంలో ఉండేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ అట్మాస్ఫియర్ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం దేవుని యొక్క మందిరాన్ని మనం ఆలోచన చేస్తే ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మనం కనపరుద్దాం. హల్లెలూయా. ఆయన ఆత్మలా దిగి వస్తున్నప్పుడు దేవుని సంచరించేటువంటి స్థలం ఇది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క మందిరానికి వారు ఎంతో విలువనిచ్చారు. ఈరోజు ఈ పరిస్థితుల్లో దేవుని మందిరానికి ఏమి లేదండి, విలువ లేదు. విలువ లేనట్లుగా మనం జీవిస్తూ ఉన్నాం. అలా ఉండటానికి వీల్లేదు. మనము పోరాటము చేయుదుముగాక. జయించే వరకు మీరు అందరూ ఉపవాస ప్రార్థనలో ఇది మొదలుకొని ప్రతి నెల మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ రోజు నుంచి మీ ప్రార్థన ఎలా మారాలి అంటే మందిరం ఇచ్చేంత వరకు మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టుదురుగాక. కన్నీరు కార్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయుదురుగాక. దేవుని యొక్క మందిరము గురించినటువంటి ఆశ మనలో ఉండాలి. దేవుని యొక్క మందిరము శ్రేష్టమైనదని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి సంగమా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడు. ఇప్పుడు మన దేహం ఏమై ఉందంటే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. నీవే ఒక ఆలయము. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయం. ఎన్ని మందిరాలు అవ్వాలి ఇక్కడ? మీరు అందరూ నిలబడితే, మన అందరూ జయిస్తే అందరం ఒక స్తంభాలుగా మనం మారిపోదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు నన్ను ఎక్కడికైనా పంపిస్తే ఒక పర్పస్ ఉన్నప్పుడే పంపిస్తాడండి, లేకపోతే నన్ను ఎవరో ఇన్వైట్ చేయరు. ఈరోజు ఇక్కడికి వచ్చాను, మరి సహోదరుడు చాలా అటు ఇటు వెళ్తూ, అంటే ఆ అననుకూలత పరిస్థితిలోనే మనం ఏం కలిగి ఉన్నామంటే అనుకూలతని ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం, ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన మహిమ కలిగిన మందిరాన్ని నా దేవుడు ఇక్కడ దయచేయును గాక. జ్ఞానము ఘోషిస్తా ఉంది. ఈ రోజున అటువంటి జ్ఞానం మనకు కావాలి. ప్రార్థన చేయాలి మనం దేవుని సన్నిధిలో. ప్రభువా, మాకు మందిరం లేదు నాయనా, మందిరమును మీరు మాకు దయచేయండి. డబ్బుల గురించి ప్రార్థన చేయమాకండి. ఎందుకంటే ధనం అనేది మనీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. యాక్చువల్లీ ధనం అనేది సమస్య కాదు. ఇక్కడ భూ సంబంధమైనటువంటి వారికైతే ధనము సమస్య, కానీ దేవుని యొక్క బిడ్డలకి ధనం అనేది సమస్య కానే కాదు. ఆయన ఆజ్ఞాపిస్తే ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా, ఆమేన్. మీరు చూశారు కదా అక్కడ రంగపురంలో దేవుడు ఎలాంటి, అక్కడ ములగలంపాడులో మందిరం ఎన్ని ఆటంకాలు వచ్చిన దేవుడు కట్టడే లేదా, అక్కడ ఏర్పాటు చేశాడు. ఎక్కడ కూడా మహిమ కలిగిన మందిరాన్ని నా దేవుడు దయచేయును గాక.
ఆ మందిరం నిర్మించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. మూడవ మాట మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి. ఇదే కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. నేను ముగిస్తాను. 12వ అధ్యాయం 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. చదవండి. అక్కడ అయిపోయింది. కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో మనం ఏం చేయాలి? శ్రేష్టమైనవి అపేక్షించాలి. మన భక్తి ఎలాగ మారాలి అంటే శ్రేష్టమైనదిగా మారాలి. ఈ రోజున భాషలు మాట్లాడితే కొంతమందికి ఇష్టం ఉండదు. మీరు చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 13వ అధ్యాయము 14వ అధ్యాయం అంతా కూడా మనం 12వ అధ్యాయం అంతా కూడా చదువుకుంటూ ఉంటే కృపావరాల గురించి రాయబడతా ఉంది. చూడండి 12వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించేవాడు ఒక్కడే, దేవుడు ఒక్కడైనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకని ఆ ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వలన స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి. హల్లెలూయా. మరి ఒకనికి ప్రవచన వరం. గట్టిగా చప్పలు కొట్టండి. ఏ వరం అంట? కొంతమంది ప్రవచనాలు నమ్మరు, భాషలు నమ్మరు. ఏం చేయాలి? వీళ్ళని ఓ పెట్టులో పెట్టి కూర్చోమని చెప్పాలి. అట్టికాయి బిస్కెట్లు ఇచ్చి కూర్చోబెట్టాలి అక్కడ. హల్లెలూయా. అంతే కదా. శ్రేష్టమైనవి ఇవన్నీ కూడా. పరిచర్య శ్రేష్టమైనది, దేవుని మందిరము శ్రేష్టమైనది, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైంది. ఈ రోజున భక్తి చేసే విషయంలో జ్ఞానము లేక అనేక మంది ఉన్నారు. నేను ఈరోజు కెమెరా ఎందుకు తెచ్చానంటే నన్ను నేను షూట్ చేసుకోవటానికి కాదు. బిడ్డలు లాభానుపాలు తన భార్య ఆరాధన చేస్తే తీద్దామని తీసుకొచ్చాం మేము. హల్లెలూయా. చక్కటి కృపావరాలు దేవుడు బిడ్డలకు ఇచ్చాడు. నేను విశ్వసిస్తున్నాను రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య ఈ ప్రాంతాల్లో నా దేవుడు వారికి అప్పగించును గాక. శ్రేష్టమైన కృపావరాలతో నా దేవుడు నింపును గాక. చూడండి, ఇదే కొరింథీయులు రాసినటువంటి ఇదే పత్రికలో మనం 13వ అధ్యాయంలోకి వెళ్తే ఆఖరి మాట మనం చదువుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ఏంటండి? ప్రేమ. ఈ రోజున మనుషులలో ఏమి లేదు? ప్రేమ లేదు. ఈరోజు మనుషులలో సమాధానం లేదు, మనుషుల్లో పవిత్రత లేదు. లోకం పాడైపోయింది, కుటుంబాలు పాడైపోయినాయి. భయంకరమైన స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు. ఏ కుటుంబంలో చూసినా సంతోషం లేదండి, ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక శ్రేష్టమైన విషయాలతో ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము ఘోషిస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా. మనలో అనేక సందర్భాల్లో జ్ఞానము లేకుండా మనము జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాత్రి దేవుడు మనతో ఆ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనము జ్ఞానము కలిగి అడుగులు ముందుకు వేయదుము గాక. మన కుటుంబాల్లో మన బిడ్డలకు కావలసినది దేవుని యొక్క జ్ఞానము. భూ సంబంధమైనటువంటి జ్ఞానము కాదు, భూ సంబంధమైనటువంటి ఆలోచనలు కాదు అని దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనది జ్ఞానము అని మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము. రెండవదిగా శ్రేష్టమైనది ఏంటంటే దేవుని యొక్క మందిరము. జ్ఞానము కొద్దిగా ఉంటే ఎవరిని అడగాలి? మందిరం లేకపోతే ఎవరిని అడగాలి? ఇస్తాడా ఇవ్వడా? శ్రేష్టమైన ఇవి పరసంబంధమైనది ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మీకు విషయం చెప్పిన ఇంకా మందిరం లేదు, ఆలస్యం అవుతుందంటే మీరేం చేయట్లా? అందుకనే లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టడం ఒకసారి తల్లికి. అది వాక్యం రావాలి. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వండి. ఇప్పుడు కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఈ రాసుకుని మీరు ఈరోజు ఈ జ్ఞానమైనటువంటి వాక్యాలు రాసుకుని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే పరలోకం స్పందించిద్ది. ఆమేన్. నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే పరలోకం కాదు కదా, ఏది కదలదు. చూడండి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా. నన్ను అడుగుము, జనములను మీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా.
నా జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక కార్యాన్ని బట్టి నేను మీతో టెస్టిమనీ చెప్పని అడిగట్టు ఒక సాక్ష్యం చెప్తున్నాను. చూడండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము ఈ యొక్క 8వ వచనం నేను బైబిల్ చదువుతూ ఉంటే కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. కీర్తన గ్రంథం 2:8లోకి వచ్చినప్పుడు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతాల వరకు సొత్తుగాను ఇచ్చాడు. ఈ మాటని వాగ్దానంగా తీసుకుని ఈ మాటని పట్టుకుని ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. హల్లెలూయా. ఏమని? మా నాన్న నీ కొరకు భూమిని అమ్మాడు ప్రభువా. హల్లెలూయా. ఏ గ్రామంలో అయితే భూమిని అమ్మాడో ఆ గ్రామంలోనే భూమిని కొందునుగాక. హల్లెలూయా. చూడండి, లేఖనాలు చదువుతూ ఉంటే దేవుని యొక్క వాక్యం మన శరీరంలోకి వెళ్ళిపోవాలి, మన నరాల్లోకి వెళ్ళిపోవాలి, మన ఎముకల్లోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని టెక్స్ట్ బుక్ లాగా చదివితే శక్తి రాదు. దేవుని యొక్క వాక్యాన్ని ఇదిగో అక్షరం ఏం చేస్తుంది అంటే చంపేస్తుంది. ద లెటర్ విల్ కిల్స్ బట్ ద స్పిరిట్ గివ్స్ లైఫ్. ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మయే జీవింప చేయును. హల్లెలూయా. అక్షరం ఈ రోజున అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా పరిచర్యలో దేవుని చేత వాడబడట్లేదు. అక్షర జ్ఞానం ఉందనుకుంటే దేవుడు వాడుకోడు. అక్షరము వలన ఉపయోగం లేదు. అక్షరము చంపేసింది, కానీ ఆత్మ నూతన నిబంధనలో జీవింప చేసింది. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైతే ఆ పర్వతం మీద దేవుని ఆజ్ఞలు వారు పొందుకున్నారో అనేక మంది చనిపోయారు. ఆ ధర్మశాస్త్రం వారిని రక్షించలేకపోయింది. అక్షరమైనటువంటి జ్ఞానము మానవుల్ని కాపాడలేకపోయింది. ఈరోజు ఆత్మ మానవుడిని ఏం చేస్తుంది? జీవింప చేస్తా ఉంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ వాక్యాన్ని చదివి నేను మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడును గాక. నిన్ను అడుగుతున్నాను ప్రభా. నిన్ను అడగమన్నావు, మనుషులను అడగమనలేదు. హల్లెలూయా. ఎంత మట్టి పుట్టాక ఏ మానవుడిని చేయి చాపి నన్ను ఒక్క రూపాయి అడగల. ఆమేన్ చెప్పండి. అడిగితే దేవుణ్ణి అడిగా. హల్లెలూయా. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా. జనాలని స్వాస్థ్యం ప్రభువా. దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటే ఒకరోజు తమ్ముడు బాలు నేను మందిరంలో కూర్చుని, తను యూట్యూబ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క వీడియో అప్లోడ్ అవ్వాలంటే 5-6 గంటలు పెట్టేస్తూ ఉంటాడు. దాన్ని ఎడిట్ చేయటం, అలా చేయటం, కట్ చేసి అన్ని పెట్టడం, తెల్లవారులు కూర్చుని పని చేస్తా. తమ్ముడు ఏసీ మెకానిక్ అనమాట, కార్లు. ఆ రోజు కూర్చుంటే ఒక మైక్ అలా పెట్టి నేను పని చేయట్లా, ఏం చేయట్లా, పని చేయట్లా, కానీ అది పని చేయకుండా దాన్ని పట్టుకుని ఏదో మాట్లాడుకుంటా ఫోటో దిగి అక్కడ పెట్టా. ఏంటన్నా ఈ మైక్ కొంత వాడతలేదు ఏంటని అంటే, అది పని చేయట్లేదులే, బాగు చేయించాలన్నా. హల్లెలూయా. ఆ తెల్లారే ఆ మైక్ వచ్చేసింది. గట్టిగా చప్పలు కొట్టండి. అడగలా. జీవం ఏంటి మనలో ఏముంది? నిర్జీవంగా ఉంటే దేవుడి కార్యాలు జరగవు. హల్లెలూయా. వెంటనే ఆ తెల్లారి తమ్ముడు వెళ్ళిపోయి ఒక మైకు స్టాండ్ కొనుక్కు సుమారు ఒక్కరోజు 8,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ మైక్ పెట్టుకుంటా స్టాండ్ కూడా కొనిపెట్టి, దేవుడు ఇస్తే మైక్ ఇస్తాడు, అది పెట్టుకుంటా స్టాండ్ కూడా ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఒకరోజు మా చర్చిలో ఇలాగే కూర్చుని ప్రార్థన చేస్తుంటే చర్చిలో కుర్చీలో చైర్స్ లేవు. ఒక మాట అన్న, మామూలుగా ప్రార్థన చేయండి, సంఘంలో ఏమి లేవు, కుర్చీలు లేవు. కుర్చీలో ప్రార్థన చేయమనగానే ఆ ఆదివారం దేవుడు 10 కుర్చీలు ఇచ్చాడు. చప్పలు కొట్టండి. ఇవన్నీ ఎలా జరుగుతుంది? దేవుణ్ణి మనం అడిగితే, ఆయన దగ్గర మనం మోకరిస్తే అనేకమైన కార్యాలు దేవుడు చేయగలడు. నాన్నగారు మందిరం ప్రారంభించారు. మందిరం అంతా అలాగే ఉంది. ఆయన మూలన పడిపోయాడు. ఆ పారాలిసిస్ తోటి శారీరకమైనటువంటి అనారోగ్యాలతో మూలన పడిపోయాడు. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ మందిరంలో కూర్చుని విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తా ఉండి నేను అనుకున్నా, దేవా, మా నాన్న చనిపోయే లోపల ఈ మందిరం పనులన్నీ పూర్తవును గాక. మందిరం పని పూర్తయ్యేంత వరకు ఆయన్ని బతికించండి అని దేవుని సన్నిధిలో మొరపెట్టాను. దేవుడు హిజ్కియాకి ఆయుష్ పొడిగించినట్లుగా 5 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. హల్లెలూయా. అన్యాయస్తున్న దేవుడు కాదు. సుమారు ఆయన పునాదులు వేసి కడతానికి ఏమైందో తెలియదు, కానీ ప్లాస్టింగ్లు చేపిస్తాను నాకు 5 లక్షలు అయిందండి. ఎంత? 5 లక్షల ప్లాస్టింగ్ చేపించడానికి. గ్రామంలో మోకరించి ప్రార్థన చేస్తూ జనములను స్వాస్థ్యముగా దయచేయండి ప్రభువా, భూమి దిగంతాల వరకు సొత్తుగా మీరు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క ఆ గ్రామంలో 10 లక్షలు పెట్టి దేవుని యొక్క గ్రామంలో ఒక స్థలం కొనడానికి దేవుడు కృపనిచ్చినాడు. హల్లెలూయా చెప్పండి. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా. మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మనం ఎందుకు దీవించబడలేకపోతున్నాం అంటే, మనము జ్ఞానము లేక దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని అడిగి పొందుకోలేకపోతున్నాం. మనం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. జనాలని స్వాస్థ్యంగా ఇస్తాడు. భూమి దిగంతాల వరకు సొత్తుగా దేవుడు చేస్తాడు.
ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ రాత్రి ఉపవాస కూడికలో మనం చూస్తున్నాం. ఒక అన్న అనేటువంటి ప్రవక్తి, ఆమె దేవుని యొక్క మందిరంలో గడుపుతూ ఉపవాసాలుంటూ ఎన్ని సంవత్సరాలు ఉందంటమ్మా దేవుని సన్నిధిలో? 80 సంవత్సరాలు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపింది. మనం 84 పక్కన పెడతాం. 1-2 గంటలు రెండమ్మ మందిరం వస్తామా? బతులాడుకోలు ఫోన్లు చేసి, ఇంకా రాలేదేంటి? ఫోన్లు చేయాలి మళ్ళీ వెనకాల, పాస్టర్ గారు వచ్చేసారు, బయలుదేరావా? అప్పుడు కానీ మనం కదలం. సరైన భక్తి చేయకుండా, దేవుని పైన ఆధారపడకుండా, దేవుని సన్నిధిలో సరైనటువంటి భక్తి చేయకుండా దీవెనలు మనకే రానే రావు. రాత్రి కాల సమయంలో దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమా, నీవు ఈరోజు దేవుని మందిరం, ఈ ఉపవాస కూడికలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరము నీకు వచ్చేంత వరకు నీవు ప్రార్థన చేయుదువుగాక. ఆయన మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 10 దినాల కంటే శ్రేష్టమైంది. మందిరము శ్రేష్టమైంది, జ్ఞానము శ్రేష్టమైంది. లేఖనాలు మనం చదువుకో ఉంటే చూడండి, విశ్వాసము, వీటన్నిటికంటే కూడా ప్రేమ ఏంటిదంట? శ్రేష్టమైంది ఏంటిది? ప్రేమను కలిగి ఉండాలి. దేవుని మనం ప్రేమించేవారిగా ఉండాలి. మీకు క్వశ్చన్ చెప్పనా? దేవునికి ఎవరిస్తారు చెప్పనా? మీకు దేవుణ్ణి ప్రేమించేవారు దేవునికి ఇస్తారు కానుకలు. లేదు చెప్పండి. చూడండి, లేఖనాల్లో ఒక మాట మనం చదువుకుందాం. నా సమయం ఉంది, అందుకనే పొడిగిస్తున్నాను లేఖనాన్ని నేను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండము 13వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆది కాండం 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము శ్రేష్టమైనవి దేవునికి సమర్పించినాడు. అబ్రహాము జీవితం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చాలమ్మ, లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రహాం అంట వెండి బంగారం కలిగి ఎలా ఉన్నాడు? బహుధన. అందరూ తెలుసు, విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. అబ్రహాము ఎవరో? ధనవంతుడు. అబ్రహాము దీవించబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాం ప్రసంగం ఎత్తుకుంటే తెల్లారిపోద్ది. హల్లెలూయా. అన్ని దీవెనలు ఉన్నాయి. మీకు తెలుసా ఎందుకు అబ్రహాం దీవించబడ్డాడో? నాతో మాట్లాడాడు దేవుడు. మీకు క్వశ్చన్ చెప్పనా? ఎందుకు మా ఊర్లో స్థలం ఇచ్చాడో దేవుడు నాకు? ఎందుకు ఉన్నతమైన పరిచయం ఇచ్చాడో తెలుసా దేవుడు? ప్రతి దానికి ఒక రూట్ కాస్ అనేది ఉంటుంది. మనం హాస్పిటల్కి వెళ్తే నువ్వేదో నీ సమస్యలు చెప్పావు, నువ్వు చెప్పిన సమస్యలు నమ్మడు డాక్టర్. నువ్వు తలనొప్పి అంటావు, కాలు నొప్పి అంటావు, నువ్వు ఏ సమస్యలు చెప్పినా డాక్టర్ ఏం చేస్తాడు? బ్లడ్ రిపోర్ట్ తెచ్చుకోమంటాడు. జ్వరం అన్నావు అనుకో, జ్వరమే, కానీ అది ఏ జ్వరం కావాలంటే ఏం చేయాలి? బ్లడ్ టెస్ట్. ఇప్పుడు ఈ రాత్రి మీ బ్లడ్ టెస్ట్ చేయడానికి వచ్చాను నేను. హల్లెలూయా. మీ బ్లడ్లో ఉన్న రోగాలు మొత్తం పోవును గాక. చూడండి, ఎప్పుడైతే ఆ బ్లడ్ టెస్ట్ చేసాడో దాని రిపోర్ట్ వచ్చినప్పుడు అప్పుడు ట్రీట్మెంట్ చేయటం మొదలు పెడతాడు. అప్పుడు దాకా ఇటు తిప్పుకుంటాడు, సెటోస్కోప్ పెట్టుకుంటాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఏం చేయడు. ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది? బ్లడ్ రిపోర్ట్ అక్కడ పెడితే అప్పుడు లేస్తాడు అనమాట దాన్ని ఎవరం చూస్తానికి. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం అబ్రహాం ఎందుకు దీవించబడ్డాడో. లేఖనాలు మనం పరిశీలన చేస్తూ ఉంటే ఇదే 14వ అధ్యాయము, ఆది కాండం 14వ అధ్యాయం పక్కనే చూడండి, 17వ వచనం చదువుకుందాం. అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఎవరంట? మెల్కిసెదెకు. ఎవరెక్కడ? దేవుని యొక్క యాజకుడు. ఒక 5 నిమిషాలు మెసేజ్ని పొడిగిస్తున్నాను. 9 అయింది షార్ప్. 9 గంటల 10 నిమిషాలకు మనం వర్తమానాన్ని ముగించుకుందాం. సంతోషంగా అందరూ హల్లెలూయా చెప్పండి. మీరు నన్ను మళ్ళీ పిలుస్తారనుకుని నేను చిన్న మాటలు చెప్తున్నాను మీకు. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని సంఘం, నేను ఒక బ్లెస్సింగ్ వర్డ్ని మీకు రూట్ కాజ్ నేను మీకు తెలియచేస్తా. ఇక్కడ యాజకుడు ఎవరంటే ఆ మెల్కిసెదెకు. ఎవరంటే యాజకుడు అంటే మన భాషలో పాస్టర్ గారు. మీ యాజకుడు ఎవరు? లాభన్. గట్టిగా చప్పలు కొట్టండి. మీరు కన్ఫ్యూజన్లో లేరు. నాకు కూడా కన్ఫర్మ్ అయింది అక్కడికి వచ్చి ఆ బోర్డు చూసినప్పుడు. అంటే ఇది ఖచ్చితంగా లాభన్ గారు చర్చి. వీళ్ళు ఆయన చర్చి అని రావట్లేదేమో అనుకున్నాను, కానీ మొత్తానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్య గారు చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమా. అప్పుడు అతడు అబ్రహాముని ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక. అందరూ ఆమేన్ చెప్పండి.
యాజకుడు ఎప్పుడు సంఘాన్ని దీవించునుగాక. యాజకుని పని ఏంటంటే సంఘంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించాలి. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా యాజకుడి నోట్ల నుంచి సంఘమును దీవించే మాటలు వచ్చునుగాక, దీవెనకరమైన పలుకులు వచ్చునుగాక. ఈ సర్వోన్నతమైనటువంటి యాజకుడు మెల్కీసెదెకు దేవుని యొక్క క్రమం చొప్పున ఇదిగో నిలబడి అబ్రహాముని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా. ఆ రోజుల్లోనే ఇదిగో రొట్టె దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరానికి సాదృశ్యము. ద్రాక్షరసము దేనికి సాదృశ్యం అంటే ఆయన రక్తానికి సాదృశ్యమై ఉన్నది. ఈ అబ్రహాము గురించి మనం చూస్తే ధర్మశాస్త్రానికంటే ముందు జరిగినటువంటి విషయాలు ఇవి. హల్లెలూయా. ధర్మశాస్త్రము లేని సమయంలో జరిగినటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లోనే దేవుడు అబ్రహామును ఏం చేశాడు? ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు? వెండి ఎందుకు ఇచ్చాడు? బంగారం ఎందుకు ఇచ్చాడు? మీ జీవితాల్లో ఎప్పుడైనా బంగారం దేవుడు కానుకిచ్చిన పరిస్థితులు ఉన్నాయా? లేవు. మా సంఘంలో ఇచ్చారు కానుక బంగారం. ఎందుకంటే ఆ సంఘంలో ఉన్నటువంటి దైవజనుడు బంగారం కానుకిచ్చాడు కాబట్టి ఏమి ఇస్తావు అదే వస్తావు. హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలో ఆ బ్లెస్సింగ్స్ ఎలా రిలీజ్ అయినాయి అంటే ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ చూడండి, 20 వచనం మనం చదువుకుందాం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా చెప్పండి. ఎన్నిటిలో? కొన్నిటిలో కాదు, అన్నిటిలో. రాసుకున్నాం ఈ మాట. అన్నిటిలో ఏమిచ్చాడు? అన్నిటిలో ఏమిచ్చాడు? 10వ వంతు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు వివాహం అయ్యి నేను నా భార్య కలిసి తెలంగాణ, హల్లెలూయా, దేవుడి తంతిలు ఎక్కడ పడ్డా? తెలంగాణ. దరిదాపుల్లో పడం, హల్లెలూయా. లాభాను పాల్గొడి ఇల్లు ఎక్కడో పడిపోయాడు, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. వెళ్ళాం, వివాహం అయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పుడు దాకా ఉన్నాయి మొత్తం అయిపోయినాయి. అక్కడికి వెళ్తే బండ్లో పెట్రోల్ కొట్టించుకుంటా కూడా ఏమి లేవు, డబ్బులు లేవు, ఏమి లేవే కా చేతిలో. అక్కడ ఆమె తల్లిదండ్రులు, మా అమ్మ ఉంది, మా అమ్మ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి? అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? కొన్ని ఆ రోజుల్లో నేనేమన్నా అడిగితే ఓహో 10 రూపాయలు అప్పించేవాళ్ళు కూడా లేరు. మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి రామ్మ నీతో మాట్లాడాలని చెప్పి ఆమెను ఎక్కించుకుని వాళ్ళ ఊరు చివరి తీసుకెళ్ళి, అక్కడ ఏమన్నా అంటే మళ్ళీ తేడా వస్తుంది ఏమోనని ఎక్కడ తీసుకెళ్ళే, ఊరు చివరి తీసుకెళ్ళి అక్కడ బండి ఆపి స్టాండ్ వేసి నీకు విషయం చెప్పాలి, ఏంటంటే నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, అప్సెట్ అయితే అంటే చూడండి అక్కడ జరుగుతున్న మా ఇద్దరి మధ్య జరుగుతున్న పరిస్థితులు. వెంటనే ఆ చెయ్యి తీసుకుని నా చేతిలో వేసుకుని, ఇదిగో మనం ఇక్కడ ఉన్నాం కదా, మీ ఊర్లో గుర్తుపెట్టుకో, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేవు, 1 రూపాయి కూడా. ఈ రోజు మొదలుకొని దేవుడు ఎంత ఇస్తే అంత దానిలో 10వ వంతు తీద్దామని ఇద్దరం తీర్మానం చేసుకున్నాం. హల్లెలూయా. అదే రోజు ఇంటికి వెళ్తే వాళ్ళ స్థానిక దైవజనుడిని పిలుచుకుని ఆయన ప్రార్థన చేసి 400 రూపాయలు కానుక పెట్టాడండి. ఎంత? 400. ఆ 400 చూస్తే నాకు అనిపించింది దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రభు అని నేను సంతోషించా. ఎందుకంటే అక్కడ నుంచి ఇంటికి రావడానికి ఏం దొరికినాయి? పెట్రోల్కి డబ్బులు వచ్చినాయి. అలా ప్రారంభమైనటువంటి జీవితము ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏది కొదవనేది, కొరత అనేది, లేమనేది, ఎక్కడికి వెళ్తే అక్కడ సమృద్ధికరంగా దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మా సంఘాన్ని దేవుడు దీవించాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి వారిని ఆ బ్లెస్సింగ్, ఆ వర్డ్స్ పలకటం వలన వారి పరిస్థితులు మొత్తం కూడా మార్చబడినాయండి. మీకులాగా చిన్న సంఘం 110 మందే, కానీ అనేక ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడు ఆ బిడ్డల్ని వాడుకుంటున్నారు. అబ్రహాం అంటే అన్ని విషయాల్లో దేవుడికి ఏం చేశాడంట? 10వ వంతు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి లేఖనాన్ని మనం చదువుకుంటే 24వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించి. ఇప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయనేమో అన్ని విషయాల్లో దేవునికి ఏమిచ్చాడు? 10వ వంతు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు దానికి ప్రతిగా ఏం చేశాడో చూడండి. 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించి. నీవు అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో దీవించబడాలి అంటే అన్ని విషయాల్లో నీవు దేవునికి దశమభాగం ఇచ్చుదువు గాక. ఇది జ్ఞానం అంటే. ఇక్కడ బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది. అలా ప్రారంభమైనటువంటి నా పరిస్థితి ఈరోజు దేవుని యొక్క సేవకు 30% ఖర్చు పెడతానికి దేవుడు కృపనిచ్చాడండి.
కొద్దిగా చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, అవి తీసే ప్రభువా 50 పెరిగిపోద్ది. హల్లెలూయా. చూడండి, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఊరుకునే రావు. అనేక ప్రాంతాల్లో మన ఫైనాన్షియల్ మీద ఉన్నటువంటి ఆ శాపం కొట్టివేయబడాలి అంటే మొట్టమొదటగా నువ్వు ఏ పనికి వెళ్తే ఆ పని. కొంతమందికి పెన్షన్ వస్తుందండి, పెన్షన్ ₹1 ఎవరు కానుక, 4,000 వస్తున్నాయి, ఎంత ఇవ్వాలి కానుక? ప్రాణం ఒప్పిద్ది అసలు? అస్సలు ఒప్పదు. ఇంకా నువ్వు దీవించబడేది ఏంటి? బతుకు ఉపయోగం ఏంటి చెప్పండి? హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిస్తేనే కదా మనం దేవుని సన్నిధిలో నిలబడింది. శ్రేష్టమైనవి తీసుకొచ్చి నీవు దేవునికి ప్రథమ ఫలం ఇవ్వాలి అని. ఎందుకు ప్రథమ ఫలం ఇమ్మన్నాడు తెలుసా? దేవుడు ప్రథమ ఫలం శ్రేష్టమైంది. ఒక చెట్టు ఉంది, ప్రథమ ఫలం ఉంది అంటే ఏంటంటే ఆ చెట్టు ప్రారంభమైన కాడ నుంచి దానిలో ఉన్న సారం అంతా కలిగి ఫస్ట్ కాస్తుంది, చూసావా? అది శ్రేష్టమైంది, అది దేవునికి కావాలి. హల్లెలూయా. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ఆర్థిక విషయాల మీద ఉన్న శాపం కొట్టివేయబడాలంటే ఈరోజు మీరు దశంభాగం తీదురుగాక. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీకు మందిరము కొరకు ఒక నిధిని దేవుడు తెరచునుగాక. అమెరికా నుంచి కాదు, అమెరికాలో మనోళ్ళు మనకులాగే ఉంటారు, వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళ బతుకులు. మేము చిన్నప్పటి నుంచి అమెరికా తెల్లని చూసి చూసి అయిగా తల ఇంట్లో మొత్తం నెరిసిపోయింది. హల్లెలూయా. ఆడుకునేవాళ్ళం మేము ఫారినర్స్ తోటి. వాళ్ళు మనలాంటి శరీరం, మనుషులు వలన ఉపయోగం లేదు, కానీ దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనం ఒక ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. సంఘం అంతా కలిసి ఆ నెలలో కొంత తీసి, ఇదిగో మన మందిరం లేదు, ఏమీ లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి ఏం చేయబడింది? నీతిగా ఎంచబడింది. దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు ఒక అకౌంట్ ఓపెన్ చేయటము, సంఘంలో ఒక నిధిని ఏర్పాటు చేసుకుని మనకు కలిగిన దాని అంతటిని తీసుకుని వచ్చి దానిలో మందిరము కొరకు ఎప్పటి నుంచే మనము అడుగులు ముందుకు వేయదుము గాక. ఇది చేసి చూడండి. ఈ జ్ఞానం వాక్కులు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రపంచపు నలుదిక్కుల నుంచి ఆర్థిక సహాయము ఈ పరిచర్యకు దేవుడు అందించును గాక. మనకు అన్నీ ఉన్నాయి, తలంతులు ఉన్నాయి, కృపవరాలు మొత్తం అన్నీ ఉన్నాయి. ఏం లేదు మనకి? శ్రేష్టమైన మందిరం. అదే దేవుడు దయచేయును గాక. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఇవి పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రిని వద్ద నుంచి వస్తూ ఉంది. దేవుడు కార్యము జరిగించులాగా మనందరం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. ప్రభువా, మీ కొందనాలు, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా, జ్ఞానము లేక అనేక పరిస్థితుల్లో ప్రభు బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళాము నాయన. మీ జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. భూ సంబంధమైన జ్ఞానం మాకొద్దు ప్రభు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం మాకొద్దు నైనా, దెయ్యాల సంబంధమైన జ్ఞానము మాకొద్దు నా తండ్రి. ఆత్మ సంబంధమైన జ్ఞానమును దయచేయండి, పవిత్రతలు నడిపించండి, సమాధానకరమైన స్థితిని దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. శ్రేష్టమైన సంగతులు చెబుతాను వినమన్నావు ప్రభువా. అయా, ఇదిగో తండ్రి నాయన, జ్ఞానము శ్రేష్టమైంది, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైంది ప్రభువా. ఈ రోజున అనేక కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే జ్ఞానము లేక పాడైపోతున్నాయి ప్రభువా. అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారంటే జ్ఞానము లేక పాడైపోతున్నారు నా తండ్రి. పేదరికకరమైన పరిస్థితుల్లో ఉండటానికి, అప్పులు పాలైపోతూ శాపాన్ని అనుభవిస్తూ జీవించడానికి గల కారణము జ్ఞానము లేక నాయన ప్రభువా. భార్యాభర్తల మధ్య గొడవలు, చిరాకులు, ఇవన్నీ కూడా ప్రభువా జ్ఞానము లేక, అసమాధానకరమైనటువంటి పరిస్థితుల వలన అనేక మంది పాడైపోతున్నారు నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అయా, పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం మాకు కలుగును గాక. అయా, పైనుంచి వచ్చేటువంటి జ్ఞానంతో మీరు మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీ మందిరము శ్రేష్టమైందని విన్నాం ప్రభువా. మీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము ప్రభువా. అటువంటి మహిమ కలిగిన మందిరము బిడ్డలకు అనుగ్రహించబడును గాక. అటువంటి మందిరము బిడ్డలకు అనుగ్రహించబడును గాక ప్రభువా. మీ సన్నిధిలోనైనా ప్రార్థన చేస్తున్నాను నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు.